క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రపంచంలో మనుషుల దృష్టికి విలువైనవి ఎన్నో ఉండొచ్చు. ఖరీదైన మేడలు, కార్లు, బంగారు నగలు. ప్రపంచంలో విలువ పెట్టి కొనేవి, అత్యంత ఖరీదైనవి ఎన్ని మనుషుల దృష్టిలో ఉన్నా దేవుని దృష్టిలో విలువైనది మాత్రం చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి. మనుషులు దేవునికి దశమ భాగాలు ఇచ్చి మేము దేవునికి విలువైన ఇచ్చాము అనుకుంటున్నారు. దేవునికి బంగారం సమర్పించి విలువైన బంగారాన్ని నేను దృష్టికి ఇచ్చాను అనుకుంటున్నారు. ప్రియులరా, మనుషుల దృష్టికి విలువైనది దేవునికి ఇవ్వటం కాదండి. దేవుని దృష్టికి ఏది విలువైనదో అది తెలుసుకొని దేవునికి అది మనం అర్పణగా ఇవ్వాలి. దేవుని దృష్టికి విలువైనది ఏంటి అని బైబిల్ సెలవిస్తుంది అంటే 116వ కీర్తన 15వ వచనం. 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. అంటే దేవుని దృష్టిలో విలువైనది ఏంటి? బంగారం కాదు, వజ్రాలు కాదు, ఈ లోకంలో ఉన్న ఖరీదైన కార్లు కాదు, ఏది కాదు. ఆయన దృష్టికి విలువైనదంటూ ఏదైనా ఉంది అంటే అది ఆయన భక్తుల మరణం. దేవునికి మరణం విలువైనదా? ఆయన దృష్టికి భక్తుల మరణం విలువైనదా అంటే అవును. దేవుడు భక్తుల ప్రాణాలను కాపాడేవాడు కదా. భక్తులను కాళ్ళకు రాయి కూడా తగలకుండా కాచి కాపాడేవాడు కదా. దేవదూతలను కంచెగా పెట్టేవాడు కదా. అలాంటి దేవుడికి భక్తుల మరణం విలువ కలదా? భక్తులు మరణిస్తే దేవుడు దాన్ని గొప్ప విలువగా భావిస్తాడా, గొప్పగా భావిస్తాడా అంటే బైబిల్లో రాయబడిన మాట మనందరికీ తెలుసు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. అంటే ఒక మనిషి పుట్టినందుకు కాదు, ఆ మనిషి బ్రతుకుతున్నందుకు కాదు, చివరి ఘట్టం ఏదైతే ఉందో మరణం అనేది, ఆ మరణం దేవునికి మహిమకరంగా జరిగితే ఆ మరణం దేవుని దృష్టికి విలువ కలిగి. యెహోయాదా కుమారుడైన జకరియా గారిని పరిశుద్ధమైన దేవుని ఆలయం ఆవరణంలో రాళ్ళు రువ్వి కొట్టి చంపేశారండి. ఆయన యెహోవా భక్తుడు జకరియా. అలాగే స్టెఫెను గారు ఉన్నారు. ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు నామాన్ని ప్రకటించినందుకు, ఇదిగో మీరు మనసు మార్చుకోనని ప్రకటించినందుకు ఈ స్టెఫెను గారిని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆయన స్టెఫెను గారి మరణం దేవుని దృష్టికి విలువైనది. అలాగే అపోస్తలుడైన యాకోబు గారు ఉన్నారు. ఆయన ఖడ్గంతో నరికి చంపేశారండి. అంటే ఇలా ఎవరెవరైతే దేవుని నామము నిమిత్తము, క్రీస్తు సాక్ష్యము నిమిత్తము మరణించారో, అనేక హింసలు శ్రమలు పొంది దేవుని కొరకు భక్తిని పోగొట్టుకోకుండా తమ భక్తిని మరణాంతము వరకు కొనసాగించారు. అలాంటి భక్తులు ఒకవేళ ఈ భూమిపై చనిపోతే ఆ భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువ కలది. ఒక మనిషి బ్రతికుంటుండగా దేవునికి ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా, లక్షలు ఇచ్చినా, ఎంత ఖరీదైన కానుకలను ఆయనకి ఇచ్చినా అది ఆయన దృష్టికి విలువ కలది కాదు. దేవుని దృష్టికి విలువైన అర్పణ అర్పించే భక్తులుగా మనం ఉండాలి అంటే మన మరణమే ఆయనకు విలువగలది. మన మరణం ఆయన దృష్టికి విలువగలదిగా మారాలి అంటే మనం బ్రతికున్నంత కాలం ఈ లోకంలో ఉన్న ఆశల వైపు, ఈ లోకంలో ఉన్న కనిపించే ప్రతి దాని వైపు ఆకర్షింపబడకుండా, లోకంతో స్నేహం చేయకుండా, ఈ లోకంలో ఉన్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మనకిచ్చిన ఆజ్ఞానుసారంగా కట్టడలను అనుసరించి నడుచుకుంటూ మన భక్తిని విడిచిపెట్టకుండా, అల్ప విశ్వాసులుగా కాకుండా మనం ఈ భూమిపై మరణించగలిగితే మన మరణం దేవుని దృష్టికి విలువ కలిగి. అలా ఎంతో మంది భక్తులు తమ విలువైన మరణాన్ని దేవునికి అర్పణగా ఇచ్చారు. ఏంటి, మనిషి మరణం దేవునికి అర్పణగా మారుతుందా అంటే అవునండి. యేసుక్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైన మాట ఎఫెసీ పత్రికలో రాయబడింది కదా, 2వ అధ్యాయంలో. ఆయన మనలను ప్రేమించి తన్ను తాను దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు అర్పించుకునేను. అంటే యేసుక్రీస్తు వారి మరణం దేవునికి అర్పణ. అవును. అంటే భక్తులైన వారి మరణం దేవునికి విలువైన అర్పణ. ఇలాంటి అర్పణ మనం అర్పించాలి అంటే జాగ్రత్త. ఈ లోకంలో మన కళ్ళ ముందు కనిపించేది ఏది శాశ్వతం కాదు. పరలోకం, రాబోయే లోకం ఒకటి ఉంది. ఆ రాబోయే లోకం కోసం ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో అంతా బైబిల్లో లిఖితం చేయబడింది. కనుక దేవునికి ఇష్టమైన విలువైన అర్పణ మనం ఇవ్వాలి అంటే మన మరణం దేవునికి మహిమకరంగా, ఇష్టంగా జరగాలి. అలా జరగాలి అంటే ఏం చేయాలి? భక్తిని కోల్పోకూడదు. మరణించే లోపు మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం ఆత్మీయ జీవితంలో సరిచేసుకుంటూ ఉండాలి.
మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. కనుక ఈ రోజు కాదులే, రేపటి నుంచి చక్కగా ఉంటానులే, రేపటి నుంచి ఏ తప్పు చేయనులే, రేపటి నుంచి ఇలా ఉంటానులే అనుకోకుండా ఈ క్షణం నుండే ఈ రోజే నేను ఇలా చేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడు మరణిస్తానో తెలీదు. నేను మరణించే సమయానికి దేవునికి ఇష్టడిగా మరణించకపోతే నా మరణం దేవుని దృష్టికి విలువ కలిదిగా మారే అవకాశం లేదు. నేను మరణించినందుకు ఆయన బాధపడతాడా? నేను మరణించినందుకు అబ్బా ఎంత విలువైన మరణాన్ని నా కుమారుడు పొందాడు అనుకుంటాడా? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. మరి మన మరణం దేవుని దృష్టికి విలువగలగా ఉంటుందా? మనం మరణించేసరికి భక్తులుగానే ఈ భూమిపై కన్ను మూస్తామా? లేకపోతే భూమి మీద బ్రతికున్నంత కాలం భక్తిగా ఆత్మీయ జీవితంలో దినదినమో ఎదుగుతూ మరణించే సమయానికి విశ్వాసాన్ని కోల్పోయి భ్రష్టులమైపోతామా? మనం ఎలాంటి మరణాన్ని పొందుతాం? మన మరణం దేవుని దృష్టికి విలువ గలదిగా ఉంటుందా లేదా పరిశీలించుకుందాం. అందరికీ వందనాలు.